జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 3వ అధ్యాయం. వింధ్య పర్వతం. ఈ వింధ్య పర్వతం అంటే వింధ్య రేంజ్ అంటాం మనం. ఇది మన భారతదేశానికి మధ్య భాగంలో, అంటే తూర్పు నుంచి పడమరకి మధ్య భాగంలో మధ్యప్రదేశ్లో ఒక బౌండరీ లైన్ లాగా, అంటే అటు ఉత్తర భారతదేశానికి ఇటు దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉంటుందన్నమాట ఈ వింధ్య పర్వతాలు. అక్కడ ప్రవహించేది నర్మదా నది. ఆ వింధ్య పర్వతం దిలీపుని మాటలకు ఈ వశిష్ఠుడు ఏం చేశాడంటే, మళ్ళా ఏమని చెప్పాడంటే, భూపాల అంటే భూమిని పరిపాలించే రాజా, నేను తెలుపబోయే విషయాలు చాలా పురాతనమైనవి, అంటే చాలా పాతవి. ఒకానొక సమయంలో ఈ వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతాలను కాటకం కలిగింది. అంటే ఈ వింధ్య హిమాలయ పర్వతాలంటే వింధ్య ఏమో మధ్యలో ఉంది, హిమాలయాలేమో మన భారతదేశానికి ఉత్తరం వైపునున్నాయి. ఆ మధ్యలో ఉన్న ప్రదేశానికి కాటకం కాటకం అంటే ఈ భూమి అంతా నీరు లేకుండా, ఎక్కడక్కడ ఒక చుక్క నీరు కానీ, ఎక్కడ పంటలు పచ్చటి మొక్కలు కానీ ఏమి ఉండవు అనమాట. అదేంటి, ఆహారం దొరకదు, నీరు దొరకదు, భూమి అంతా బీట్లు బారిపోయి పంటలు లేక ఉండేదాన్ని కాటకం అంటారు. ఆ కరువు అన్ని వర్ణాల వారిని పీడించింది. ఆ కాటకం వల్ల ఏమొస్తుంది, కరువు. తిండి లేకపోతే ఏమవుతుంది, తిండి నీళ్ళు లేకపోతే కరువు ఏర్పడిపోయి అన్ని వర్ణాల వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ ప్రజలకి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, అంటువ్యాధులు ప్రబలి ఈ జనాలు పశువులు చాలా నష్టపడ్డాయి. పశువులు అంటే ఉత్తి గేదెలు ఆవులే కాకుండా అన్ని జీవులు కూడా పశువుల కిందకే వస్తాయి. అవన్నీ కూడా ఈ తిండి నీళ్లు లేక చాలా బాధపడి రకరకాల అంటువ్యాధులు వచ్చి చాలా నష్టం అయిపోయింది. అందువల్ల యజ్ఞ యాగాది కార్యక్రమాలు కానీ దేవతార్చనలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఏం చేస్తారు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, స్నానం చేద్దామంటే నీరు లేదు. మరి ఇవన్నీ చేయాలంటే నీరు కావాలి. మరి యజ్ఞాగదులు ఇవన్నీ ఎక్కడ, అవన్నీ కూడా ఆగిపోయాయి. యజ్ఞాలు అయిపోయాయి, హోమాలు అయిపోయాయి, దేవతార్చనలు అయిపోయాయి, అన్నీ కూడా ఆగిపోయాయి. అడవుల్లో తపస్సు చేసుకునే మునీశ్వరులు కూడా వాళ్ళకి కూడా నీళ్లు లేవు. వాళ్ళు కూడా చాలా బెంబేలెత్తిపోయారు. ఆ హాహాకారాలు చేసుకుంటూ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే జపం చేసుకున్నా తపం చేసుకున్నా వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా నీరు అనేది ఉండాలి కదా. ఏదో పండో ఫలమో ఆకో ఏదో ఒకటి తింటారు. ఆకు అలంలో ఏవో తిన్నా, పండో ఫలం తిన్నా కావాల్సింది వాటికి నీరు కావాలి. ఆ నీరు కూడా లేకపోయేటప్పటికి అక్కడి అడవుల్లో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులు సైతం అందరు కూడా ఆశ్రమాన్ని వదిలేసి వలస అంటే మైగ్రేట్ అయిపోయారు, అంటే ఒక వేరే ప్రదేశాలకి వెళ్ళిపోయారు. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే ఉండేవాడు. ఆయన కూడా, ఈ భృగు మహర్షి కూడా కరువు ఉన్న ప్రాంతంలో నివసిస్తుండేవాడు. ఆ భృగు మహర్షి ఎవరంటే, మనం విష్ణుమూర్తిని వక్షస్థలం మీద భృగు మహర్షి వైకుంఠంలో ఒక రోజుని వెళ్ళి వాళ్ళ గొప్పవాళ్ళు ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని తెలుసుకోవడానికి ముల్లోకాలు తిరుగుతూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి తెలుసుకుందామని వెళ్ళేటప్పటికి ఆయన ఈయన్ని పలకరించలేదు, ఈయనకి మర్యాద చేయలేదని ఆయన వక్షస్థలం మీద తంతే. విష్ణుమూర్తి పాపం ఆయనకి సేవ చేస్తే అది చూసి కోపం వచ్చి లక్ష్మీదేవి శాపం పెడుతుంది ఈయన్ని, ఒక మనిషిలాగా భూలోకంలో పుట్టమని. అప్పుడు ఆయన ఎంతో తపస్సు చేసి ఎన్నో వరాలు పొందుతాడు లక్ష్మీదేవి దగ్గర నుంచి. ఆ తర్వాత విష్ణుమూర్తి శ్రీనివాస అవతారం ఎత్తి ఇప్పుడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలిశాడనమాట. ఆ భృగు మహర్షి ఈయనది మనది భార్గవ వంశం అని కూడా అంటారు. పరశురాముడు కూడా ఈ వంశంలోనే వాడే, అందుకని పరశురాముడు కూడా భార్గవరాముడు అని అనేవాళ్ళు అంటారు. ఆ కరువు ప్రాంతంలోనే ఉండేవాడు ఈయన కూడా ఆ భృగు మహర్షి. రేవా నది తీరంలో ఫలవృక్షాలు, పంట భూములు ఇవన్నీ కూడా నీరు లేక పీడిపడిపోయాయి. రేవా నది అంటే నర్మదా నదికి ఇంకొక పేరు రేవా నది. అక్కడ ఫల వృక్షాలు కానీ, చెట్లు కానీ, పుటలు కానీ ఏమీ లేవు, అన్నీ ఎండిపోయాయి. బీడు పడిపోవడం అంటే భూమి అంతా బీట్లు బారిపోయింది. త్రాగడానికి ఒక చుక్క నీళ్ళు కూడా లేదు. ఆ మహాతపస్సు అయిన భృగు మహర్షి ఏం చేశాడు, ఆయన కూడా ఇంకా అక్కడ కరువు కాటకాన్ని తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అది వదలాలని లేదు ఆయనకి ఆ ప్రదేశం. కానీ తప్పక ఇంకా ఆయన కూడా అక్కడి నుంచి హిమాలయ ప్రాంతాల కంటే ఉత్తర భారతం వైపు వెళ్ళిపోయాడు. అప్పుడు హిమాలయ పర్వతాల పడమటి దిక్కున ఆ పర్వతాలకి ఒక కొండచర్య ఉందన్నమాట. ఆ కొండచర్య అక్కడున్న కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉంది. అయితే అది ఎట్లా ఉందిట, తెల్లగా ఉందిట. సాధారణంగా కొండచర్యలు తెల్లగా ఉండవు, కానీ ఇది ఎందుకు అలా ఉందంటే దాని నిండా ఇంద్రనీలాలు మణులు దగదగలాడిపోతుందిట. అందువల్ల ఆ కొండచర్య అంతా మెరిసిపోతుందన్నమాట, దగదగలాడిపోయి.
అప్పుడు అక్కడ మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఆ కొండ వద్దకు వెళ్ళి అక్కడ శ్రీమన్నారాయణ్ణి భక్తిభావంతో ప్రార్థించారు. అంతేకాకుండా ఆ పర్వతం వద్దకి యక్షులు, గంధర్వులు కూడా వచ్చి విహరిస్తుండేవాళ్ళు అని వశిష్ఠుల వారు దిలీపుడికి చెప్పాడు. ఇక్కడ యక్షులు, గంధర్వులు ఇది కూడా మనం పౌరాణిక కథలు విన్నప్పుడు, సినిమాలు చూసినప్పుడు మన యక్షులు, గంధర్వులు అన్నది మాట వింటాము. అసలు ఎవరు వీళ్ళు? ఈ యక్షులు, గంధర్వులు అన్న వాళ్ళు కూడా దేవతా గణానికి చెందిన వాళ్ళే. అయితే ఈ యక్షులు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మన సంపదకి, ప్రకృతి ఆత్మలకి, మళ్ళీ సంతానోత్పత్తికి వీళ్ళు ముఖ్య కారకులు అనమాట. వీళ్ళ దానికి ముఖ్యులు అనమాట. అయితే వీళ్ళు ఏంటి, సాధారణంగా దయా కరుణతో ఉంటారు. ఒక్కోసారి కొంచెం క్రూరంగాను వ్యవహరిస్తారు వీళ్ళకి. ఈ యక్షులు కామరూపధారులు వీళ్ళు. అంతే యక్షులు, గంధర్వులు ఇద్దరు కూడా కామరూపధారులు. అంటే కామరూపం అంటే కోరిన రూపం ధరించే శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇంకా గంధర్వుల దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎవరైనా చూడండి బాగా పాడుతుంటే గాన గంధర్వుడు అంటాం. అంటే వీళ్ళకి సంగీతంలోనూ, మంత్రతంత్ర విద్యల్లోనూ, శాస్త్రాల్లోనూ వీళ్ళకి చాలా నైపుణ్యం ఉంటుంది గంధర్వులకి. వీళ్ళు కూడా కామరూపధారులే. అయితే వీళ్ళు ఈ సంగీతాన్ని దానికి బాగా ఇచ్చేసి చాలా అందంగా ఉంటారు వీళ్ళు. గంధర్వులు చాలా అందంగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కువగా హిమాలయాల దగ్గర, కైలాస పర్వతం దగ్గర సంచరిస్తుంటారని మన పురాణాల్లో చెప్తున్నారు. అంతటి దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను: ఓ మహానుభావ, ఆ పర్వతాల గురించి మీరు చెప్పిన మాటలు నాకు చాలా ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఇంకా విశేషాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, రాజా, నీ అభిష్టం మేరకు, అంటే నీ కోరిక మేరకు తప్పకుండా చెప్తాను, సావధానంగా విను అన్నాడు. ఆ పర్వతరాజం కడువింతైంది. పర్వతరాజం అంటే పర్వతాల్లో రాజు. అట్లాంటి ఆ పర్వతం దగదగ మెరిసిపోతాను కదా ఇంద్రనీల మణులతోటి. అందుకని అది పర్వతరాజం. అది చాలా విచిత్రంగా వింతగా ఉందిట. దానిపైన వింత వింత చెట్లు ఉన్నాయట, ఎక్కడా చూడనివి. పురాతన వన్యమృగాలు, ఎప్పటివో అంటే ఏ డైనోసార్ లాంటివో అలాంటి జంతువులన్నీ కూడా ఉన్నాయట. అనేక రకాల పక్షులతోటి ఉన్న ఆ పర్వతము 30 యోజనాలు పొడవు, 10 యోజనాలు ఎత్తు కల ఇది విస్తీర్ణంలో ఉందిట అది. అటువంటి ఆ పర్వతం వద్దకు ఆ భృగు మహర్షి వచ్చి, అంత సుందరమైన పర్వతాన్ని, అంత దగదగ మెరిసిపోతోంది, ఆ వింత వింత చెట్లు, వింత వింత జంతువులు, వింత రకాల పక్షులు, ఆ అరుపులు అవన్నీ చూసేటప్పటికి ఆయనకి ఎంతో ఆనందంగా అనిపించిందిట. తను తపస్సు చేసుకోవడానికి ఇది చాలా అనువైన స్థలం అని నిర్ణయించుకుని ఆయన అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకుని అలాగా కొంతకాలం గడిపారు. ఒక రోజునేమో ఒక గంధర్వుడు తన భార్యతోటి అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్న ఆ భృగు మహర్షి దగ్గరికి వచ్చి నమస్కరించి గద్గద స్వరంతో ఇలా వృత్తాంతం చెప్పాడు. గద్గద అంటే దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతోటి తన వృత్తాంతం చెప్తున్నాడు అనమాట. మహర్షి, నా కష్టాలు ఏమని చెప్పను. నేనేదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించింది. అయినా నాకు పులిమోహం వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. అది ఏ పాపం చేశానో, ఏ కారణం వల్ల వచ్చిందో. ఈవిడ నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. అయితే ఈయన వికృత రూపం వల్ల ఎందుకు పనికిరాని వాడయ్యాను. కానా మీరేం చేస్తారంటే, ఈ రూపం నాకు అసలు రూపం రావడానికి కారణం ఏంటో వివరించి నా బాధను తొలగించండి అని పరిపరి విధాలుగా ఆయన భృగు మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు భృగు మహర్షి ఇవన్నీ విని, బాబు, నీ బాధ వినగానే నాకు మనసు కలిసివేసినట్టుంది. సరే, నీకు ఎట్లాగైనా ఏదో శక్తి కొలది సహాయం చేయాలని ఆయన నిశ్చయించుకుని, ఓయ్ గంధర్వుడా, నువ్వు చాలా దురదృష్టవంతుడివి, అదృష్టహీనుడివి. నీ దురదృష్టం వల్లనే నీకు ఈ కష్టదశ వచ్చింది. ప్రతి మనిషిని కూడా కృంగదీసేవి 3: చేసిన పాపం, పేదరికం, దురదృష్టం. ఈ మూడింటిని మనం నివృత్తి చేసుకోవాలంటే, దాంట్లోంచి బయటపడాలంటే మాఘమాసంలో చేసే స్నానమే దానికి పరమ ఔషధం. దానికి అదే మందు. చేసిన పాపాలు కానీ, పేదరికం వల్ల కానీ, దురదృష్టం వల్ల కానీ, ఈ మూడింటి వల్ల మనిషి ఎంత కృంగిపోతాడో దాంట్లోంచి బయటపడడానికి ఇదేంటి పరమ ఔషధం ఏంటంటే మాఘమాసంలో చేసే స్నానమే. అన్ని జాతుల వాళ్ళు కూడా ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం, పరమ పుణ్యమైనది ఈ దారి. కావున నీవేం చేస్తాడు, నీ భార్యతో కూడా పర్వతంలో దగ్గర ప్రవహిస్తున్న ఒక నది ఉంది, ఆ నదిలో స్నానం చెయ్యి. అదీగాక ఇది మాఘమాసం కదా, వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు. అంటే మనం ఏ తీర్థానికో ఏదో యాత్రకి వెళ్దామంటే మనకి ఎదురుగున్న దారిలోనే ఎదురుపడినట్టు, మనం అనుకున్నంత దూరం వెళ్ళకుండానే మనకి కనిపించినట్టు,
అదృష్టవంతుడు, నువ్వు మాఘమాసంలో చేయాలనుకున్న స్నానం అప్పుడే నీకు మాఘమాసం వచ్చేసింది, అందుకని ఇప్పుడే నువ్వు పర్వతం దగ్గర నుంచి ప్రవహిస్తున్న నదిలో స్నానం చెయ్యి అని అన్నాడు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, నీ కోరిక నెరవేరుతుంది, నీకు ఆ పులి ముఖం పోయి మంచి ముఖం వస్తుంది, అందుకని నువ్వు భయపడకుండా మాఘ స్నానం చెయ్యి అని చెప్పాడు. ఆ మాటలు భృగ మహర్షి ఉపదేశం శ్రద్ధగా ఆయన భార్య కూడా వింది, గంధర్వుడి భార్య విని ఎంతో సంతోషపడి ఆ మహర్షి చెప్పినట్టుగానే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అక్కడే ప్రవహిస్తున్న నదిలో స్నానం చేశారు. వెంటనే ఆయనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖం వచ్చేసింది. అసలే గంధర్వులు అందగాళ్ళు కదా, ఆ అందమైన రూపం వచ్చేసి అతనికి చాలా సంతోషపడ్డారు. అప్పుడు వాళ్ళిద్దరు భృగు మహర్షి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు భృగు మహర్షి వారిని దీవించి వాళ్ళని వాళ్ళ లోకానికి గంధర్వ లోకానికి పంపించేశారు. ఈ విధంగా గంధర్వ యువకుడి చరిత్ర వశిష్ఠుల వారి దిలీపురికి చెప్పి, విన్నావు కదా రాజా, గంధర్వ కుమారుడి వృత్తాంతం ఏంటో, మాఘమాసంలో ఎంత మాఘమాసంలో స్నానం అన్నది ఎంత విశిష్టత, ఎంత దానికి ఒక ఫలితం ఉన్నదో ఇప్పుడు నువ్వు విన్నావు కదా. అందుకనే ఏదైనా పుణ్య నదుల యందు మాఘమాసంలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో నువ్వు ఊహించుకో. ఇది మామూలుగా నది స్నానం చేస్తేనే ఇతనికి ఇలా పెద్ద పులి రూపం పోయి మనిషి గంధర్వ రూపం వచ్చింది, అందుకని నువ్వు కూడా దీని విశిష్టత తెలుసుకో అని వశిష్ఠుడు దిలీప్ మహారాజుతోటి చెప్పాడు. 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయం తోటి రేపు కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.